నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో సుందరకాండ చూస్తూ వస్తూ ఉన్నాము. మన హనుమంతుల వారు లంకను నిగ్రహించి అది అడ్డుపడకుండా అందులోకి ప్రవేశించారు. ఇంకా ఆ లోపలంతా వెతకడము మొదలుబెట్టారు. ఒకానొక చోట చాలా జాగ్రత్తగా రక్షింపబడుతూ ఉన్న ఆ రాక్షసాధిపతి రావణుడి ఇల్లు చూసుకుని అటువైపుకాయన వెళ్తూ ఉన్నారు. ఒకానొక చోట ఆయన ఇల్లు, మన రావణుడి ఇల్లు ఎంతో మంది చేత రక్షింపబడుతూ ఉంటే, ఓహో! ఇక్కడుంటాడు వీడు. రావణుడు ఇక్కడున్నాడంటే సీత ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది అని చూస్తూ అక్కడికి వెళ్తూ ఉన్నారు. రావణుడి అంతఃపురం అంటే చాలా ఇళ్ళ సముదాయము. రావణుడి అంతఃపురము అని చెప్పేదేదున్నదో అది చాలా ఇళ్ళ సమూహము. అందులో ఈయన బంధువులు, ఈయన మంత్రులు, ఈయన భార్యాపుత్రులు అందరి ఇళ్ళు ఉంటాయి. వాళ్ళందరివి గూడా మళ్ళీ ఒక్కొక్క ఇల్లు గాదు. వాళ్ళందరివి గూడా భవంతుల సముదాయాలుంటాయి. అవన్నీ కలిపి పెద్ద ప్రాంతమున్నది. దాన్ని అంతఃపురము అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఈ పురం ఏదున్నదో లంకాపురము, లంకాపురము అంతహ లోపల ఉన్న ఇదిగో రావణుడు ఆయన మంది మార్బలమున్న పురము, అంతఃపురము. దానికి మళ్ళీ కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. రక్షణ వలయాలన్నీ ఉన్నాయి. దాని చుట్టూ బంగారుమయమైన ఏదో ప్రహరీ గోడలున్నాయి. ఇంకేంటేంటో ఉన్నాయి. చక్కగా ముత్యాలతో వాటితో అలంకరించబడి శ్రేష్టమైన అగరు చందనాలన్నింటితో తడుపబడి రావణ అంతఃపురం ఒకటున్నది. ఆ భవంతుల సముదాయం దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నారు. ఆ అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఆ అంతఃపురాన్ని మన హనుమంతుల వారు ఎట్లా చూస్తూ ఉన్నారు అని వర్ణిస్తూ ఉన్నారు. మన వాల్మీకి మహర్షి. ఇందులో ఉన్న మొత్తం శ్లోకాల్లో వర్ణన ఎట్లా సాగుతుంది అంటే, ఈ లంకను నిగ్రహించి ఆయన లంకలోకి ప్రవేశించిన తర్వాత కొంత దూరం రాజమార్గంలో వెళ్లారు. అల్లంత దూరంలో అంతఃపుర భవనాల సముదాయం కనిపించింది. దాని చుట్టూ రక్షణ ఉన్నది గాని, ఆ సమయానికి చంద్రుడు పైకి లేస్తూ ఉన్నాడు. చంద్రోదయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ చంద్రోదయం సమయంలో అక్కడ చుట్టుపక్కల పరిస్థితి ఎట్లా ఉన్నది? చంద్రుడెట్లా ఉన్నాడు? వెన్నెలెట్లా ఉన్నది? ఆ చీకట్లో అప్పుడప్పుడే ముసురుకుంటూ ఉన్న కాలము ఎట్లా ఉన్నది? ఇంకా ఆ ఇళ్ళెట్లా ఉన్నాయి? లోపల ఎట్లా ఉన్నది? ఏమి కథ అని ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూస్తూ వెళ్తారు. అట్లానే మన వాల్మీకి మహర్షి మనకు చూపిస్తూ వస్తారు. చూస్తూ వెళ్దాము. తతః సహ మధ్యంగతం అంశుమంతం జ్యోత్స్నావితానం మహత్ ఉత్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. తతః ఇంక సహా మన హనుమంతుల వారు వెళ్తూ ఉంటే ఆయన ముందు తలెత్తి పైకి చూశారు. చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ అంశుమంతుడు కిరణాలతో కూడి ఉన్నవాడు. మధ్యంగతం ఆకాశం మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు. జ్యోత్స్నా వితానం చంద్రికలన్న పరదాని, చంద్రకిరణాలు అన్న పరదాలను వ్యాప్తి చేస్తూ మహత్తుగా చాలా పెద్ద పరదా పరిచినట్టు వెన్నెలను పరుస్తూ పైకి వమంతం కక్కుతూ ఉన్నట్టుగా చంద్రుడు పైకి వస్తూ ఉంటే చంద్రుడి నోట్లో నుంచి వెన్నెల బయటికొస్తూ ఉన్నట్టుగా ఆ వస్తూ ఉన్న వెన్నెల మొత్తం భూమంతా కప్పేస్తూ ఉన్నట్టుగా ఉన్నది. దాన్ని మన ధీమాన్, మన బుద్ధిమంతుడు, మన హనుమంతుడు దదర్శ చూస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నది అంటే
పైకొస్తూ ఉన్న చంద్రుడు వెన్నెలను కక్కుతున్నట్టుగా ఉన్నది. దాంతో ఆకాశమంతా వెన్నెలతో వ్యాపింపబడి భానుమంతం దివి ఆకాశమంతా ప్రకాశిస్తూ ఉన్నది వెన్నెలతో. ఇంతకీ ముందు వెన్నెల పైకొచ్చింది. ఆ తర్వాత చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. పైకొస్తూ ఉన్న చంద్రుడెట్లా ఉన్నాడో, మత్తం వృషం మదించిన ఒక వృషభము గోష్ఠే భ్రమంతం ఇవ. గోష్టము అంటే దాన్ని కొష్టము అని గూడా పిలుస్తారు. గోవుల శాలని గోష్టం అంటారు. ఎక్కడైతే గోవులు అని ఉంటాయో అక్కడ. గోవులు నివసించే ప్రదేశం గోష్టము. ఆ గోష్ఠి అని పిలుస్తారు దాన్ని. దాన్ని కొష్టము అని గూడా పిలుస్తారు. అటువంటి గోష్టంలో మదించి భ్రమిస్తూ ఉన్న అంటే ఇంకా అడ్డన్నది లేకుండా విహరిస్తున్న వృషభం ఎట్లా ఉంటుందో, గోవుల మధ్యలో వృషభంలాగా, తారకల మధ్యలో మన చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. పైగా గోష్ఠి అని ఉన్నది గాబట్టి ఇంకొక మాట చెప్తాను. గోష్ఠి అంటే పండిత సభలను గూడా గోష్ఠి అని పిలుస్తారు. ఎందుకు అంటే గోవులు అంటే వాక్కులు. గోవులు అంటే ఆలోచనలు. గోవులంటే జ్ఞానం. గోవు అంటే జ్ఞానం. కాబట్టి ఎక్కడైతే ఆ జ్ఞానము, జ్ఞానపూరితమైన వాక్కులు ఉన్నాయో దాని పేరు గోష్ఠి. అటువంటి జ్ఞానులు ఎక్కడున్నారో దాని పేరు గోష్ఠి. సరే ఇంతకీ మన చంద్రుడు అట్లా ఉదయిస్తూ ఉన్నాడు. చంద్రోదయం అట్లా జరుగుతూ ఉన్నది. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుం అథా అభియాంతం. ఇంతకీ ఆ సీతాంశు చల్లటి కిరణాలతో వెన్నెలను వెదజల్లుతూ ఉదయిస్తూ ఉన్న చంద్రుడు ఆ విధంగా అభియాంతం పైకొస్తున్నవాడు ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు అంటే, లోకస్య పాపాని వినాశయంతం, ఈ లోకంలోని పాపాలను నశింపచేస్తూ ఉన్నట్టుగా. పాపము అంటే చీకటి. తమస్సే పాపము. తమస్సే పాపము, అజ్ఞానము, ఆ చీకట్లు పాపాలు. కాబట్టి ఇక్కడ లోకంలోని పాపాన్ని నశింపచేస్తూ చంద్రోదయం అవుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. లోకంలోని చీకట్లను తొలగిస్తూ అని అర్థము. చంద్రోదయం కాబట్టి నా రామచంద్రోదయం గురించి గూడా చెప్పుకుంటాను. లోకంలోని అంటే నేనేది చూస్తూ ఉన్నానో అందులోని పాపాన్ని అంటే తమస్సును, చీకట్లను, అజ్ఞానాన్ని నాశనం చేస్తూ నా మనసన్న ఆకాశంలో రామచంద్రోదయం జరుగుతూ ఉన్నదిప్పుడు. మహోదధిం చాపి సమేధయంతం, చంద్రుడు బయట ఉదయిస్తూ ఉంటే సముద్రం కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే సమ్యక్‌గా ఏధయంతం వృద్ధి చెందింపజేస్తూ అనర్థం. సముద్రాన్ని బాగా ఉప్పొంగేలా చేస్తూ వస్తుంది చంద్రుడు ఎప్పుడైనా సరే ఉదయిస్తూ ఉన్న సమయంలో. రామచంద్రుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు గూడా మనసన్న సముద్రం అట్లా పొంగుతుంది మరి. మనసన్న సముద్రాన్ని అట్లా ఉప్పొంగేలా చేస్తూ, వృద్ధి చెందింపచేస్తూ పైగా మామూలుగా పొంగడం గాదు. సమ్యక్‌గా ఏధయంతం పూర్తిగా వృద్ధి చెందే విధంగా చేస్తూ ఉదయిస్తూ ఉన్నది ఆ చంద్రం. సర్వాణి భూతాన్ని విరాజయంతం, ప్రాణులన్నింటినీ ప్రకాశింపచేస్తూ వస్తుంది. చంద్రోదయం అవుతూ ఉంటే ప్రాణులన్నీ అంతకన్నా ముందు చీకట్లో కనిపించకుండా ఉన్నవి చంద్రుడి వెన్నెలలో కనిపిస్తూ ఉంటాయి. కొంచెం కొంచెంగా కనిపించినా సరే కనిపిస్తాయి. అట్లా సర్వాణి భూతాన్ని విరాజయంతం విరాజమానమై అంటే ప్రకాశిస్తూ కనిపించే విధంగా చేస్తుంది చంద్రోదయము. చంద్రుడు అట్లా చేస్తాడు. అట్లానే రామచంద్రుడు కూడా అంతవరకు మసకగా ఉన్న నా ఆత్మస్థితి నాకే తెలిసే విధంగా చూపిస్తూ ఉదయిస్తూ వస్తాడు. భూతం అంటే అసలు ఉన్నది ఒకటే. సర్వభూతాలన్నీ ఎందులో ఉన్నాయో ఆ మహాభూతం ఒకటున్నది. భూతం అంటే ఉన్నది అనర్థం. భూతం అన్నదానికి అర్థం ఉన్నది అని. ఆ ఉన్న పదార్థం ఏదున్నదో దాన్ని చూపిస్తూ ఉదయిస్తుంది రామచంద్రము. అటువంటి సీతాంశ చల్లటి కిరణాలతో ఉన్న జ్ఞానమన్న
చల్లటి కిరణాలతో ఉన్న ఆ చంద్రము ఉదయిస్తూ ఉంటే దాన్ని దదర్శ మన హనుమంతుల వారు చూస్తూ ఉన్నారు. యా భాతి లక్ష్మీః భువి మందరస్థా తథా ప్రదోషేషోచ్చ సాగరస్థా తథా ఏవ తోయేషు చ పుష్కరస్థా రరాజసా చారు నిశాకరస్థా. యా లక్ష్మీః ఏ లక్ష్మీ కళనైతే భూమి పైన మందర పర్వతం పైన ఉండి ప్రకాశిస్తుందో, అదే లక్ష్మి, అదే విధంగా, అదే కళ, అదే ప్రకాశము ఈ ప్రదోష సమయంలో సాగరంలో కూడా పడి ప్రకాశిస్తూ ఉన్నది. అట్లానే అదే లక్ష్మి తోయేషు నీళ్ల పైన పుష్కరాలు పద్మాలుంటే వాటిపైన కూడా ప్రతిఫలిస్తూ తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా ఆ లక్ష్మి, ఆ చంద్రుడి కళ చారు నిశాకరస్థ ఆకాశంలో చంద్రుడి దగ్గర ఉన్న ఆ చంద్ర కళ అక్కడి నుంచి వ్యాపిస్తూ మందర పర్వతం పైన పడి అక్కడ ప్రతిఫలిస్తూ, అక్కడి నుంచి ఇంకా వ్యాపిస్తూ సముద్రం పైన పడి ఆ చంద్రుడి వెన్నెల ఆ సముద్రం నీటి పైన కదులుతూ ప్రకాశిస్తూ, ఆ సముద్రంలోని నీళ్లలో ఉన్న సముద్రంలో పద్మాలెక్కడుంటాయనుకుంటే, అక్కడెక్కడైనా చెరువులుంటే ఎక్కడైనా సరే, ఆ నీళ్ళల్లో ఉన్న, ఆ కొలనుల్లో ఉన్న పద్మాల పైన పడి ప్రకాశిస్తూ, అదే చంద్ర కళ, అదే వెన్నెల, అదే ప్రకాశము మళ్ళా చంద్రుడి దగ్గర కూడా ఉన్నది. చంద్రుడి దగ్గర నుంచి వచ్చి వీటన్నింటిని ప్రకాశింపచేస్తూ, మళ్ళీ ఆ చంద్రుడి దగ్గరే ఉన్నది అక్కడే ప్రకాశిస్తూ కూడా ఉన్నది. ఆ విధమైన లక్ష్మి అట్లా భాతి ప్రకాశిస్తూ ఉన్నది. రరాజ రాజిల్లుతూ ఉన్నది. హంసః యథా రాజత పంజరస్థః సింహః యథా మందర కందరస్థః వీరః యథా గర్విత కుంజరస్థః చంద్రః బిభభ్రాజ తథా అంబరస్థః. మన చంద్రుడు తథా ఆ విధంగా అంబరస్థః అంబరంలో స్థః ఉండి, ఆకాశంలో ఉన్న చంద్రుడు ఏ విధంగా విభభ్రాజ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే, ఏదో పంజరస్థము, పంజరంలో ఉన్న ఎటువంటి పంజరము? వెండి పంజరంలోని హంసలాగా. ఎందుకు అంటే, చంద్రుడి కిరణాలు వెండి తీగల్లాగా ఉంటే, ఆ వెండి కిరణాలు పంజరంలాగా ఉండి తెల్లగా వెండిలాగా ధగధగ మెరుస్తూ ఉన్న చంద్ర కిరణాలు పంజరంలాగా ఉంటే, ఆ చంద్ర కిరణాలన్న పంజరంలో చిక్కుకున్నట్టుగా మన చంద్రుడు అంత ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఎట్లానంటే కందరస్థః మందర కందరము, మందర పర్వతం యొక్క గుహలో ఉన్న సింహము ఎట్లా ఉంటుందో అంతటి గంభీరంగా ఉన్నది మన చంద్రుడు. అట్లానే గర్విత కుంజరస్థః బాగా మదించి ఉన్న కుంజరము ఏనుగు పైన ఉన్న ఒక వీరుడు ఎట్లా ఉంటాడో, అట్లా గర్వించి ఉన్న మదించిన మదపు టేనుగులాగా ఆకాశం ఉంటే దానిపైన కూర్చున్న వీరుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుడు. ఆకాశం ఒకవేళ నల్లగా ఒక పెద్ద మదపు టేనుగైతే దానిపైన అధిరోహించిన వీరుడిలాగా ఉన్నాడు చంద్రుడు. ఆకాశం ఒకవేళ మందర పర్వతపు కందరము గుహ అయితే అందులో ఉన్న సింహంలాగా ఉన్నట్టున్నాడు మన చంద్రుడు. లేదా ఏదో చల్లటి కిరణాలన్న తీగలతో తయారు చేయబడ్డ వెండి పంజరం లాంటి ఆకాశంలో హంసలాగా ఉన్నాడు మన చంద్రుడు. ఆ విధంగా చంద్రః విభభ్రాజ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. స్థితః కకుత్మానివ తీక్ష్ణ శృంగః
మహాచలః శ్వేతః ఇవ ఉచ్చశృంగః హస్తి ఇవ జాంబూనద బద్ధశృంగః రరాజ చంద్రః పరిపూర్ణ శృంగః. మన చంద్రుడు ఎట్లా రాజిల్లుతున్నాడు అంటే రాజై పరిపూర్ణ శృంగః పరిపూర్ణమైన శృంగములతో, శృంగము అంటే కళలు, పూర్ణ కళలతో, పరిపూర్ణమైన ప్రకాశంతో చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే తీక్ష్ణమైన శృంగంతో, వాడి అయిన కొమ్ములతో, ఒక కక్కుబ్ అంటే మూపు అనర్థము. ఎత్తైన మూపుతో ఉన్న ఒక వృషభము వాడి అయిన శృంగములతో ఉంటే అది ఎట్లా ఉంటుంది? ఎంత గంభీరంగా ఉంటుంది. అట్లా ఉన్నది పరిపూర్ణమైన మన చంద్రము అట్లా స్థితము ఉన్నది. ఏదో ఉచ్చమైన అంటే ఎత్తైన శృంగములతో, శిఖరాలతో ఉన్న ఒక శ్వేతం తెల్లటి మహా అచలము, మహాపర్వతముంటే, ఒక శ్వేత పర్వతము, ఒక మహాపర్వతము ఎత్తైన శృంగాలతో ఉంటే అది ఎంత గంభీరంగా ఉంటుందో అట్లా ఉన్నది మన చంద్రుడు. ఏదో ఒక హస్తి ఏనుగు జాంబూనద బద్ధము బంగారపు తొడుగులతో కూడి ఉన్న శృంగము దంతాలతో ఉంటే అది ఎంత హుందాగా ఉంటుందో అట్లా ఉన్నది మన చంద్రుడు. వినష్ట సీతాంబు తుషార పంకః మహాగ్రహ వినష్ట పంకః ప్రకాశ లక్ష్మ్యా ఆశ్రయ నిర్మల అంకః రరాజ చంద్రః భగవాన్ శశాంకః. ఆ చంద్ర భగవానుడు శశాంకః, శశము కుందేలన్న చిహ్నాన్ని కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఎట్లా రాజెల్లుతున్నాడంటే వినష్ట సీతాంబు తుషార పంకః సీతము చల్లటి అంబు తుషారమన్న పంకము, నీటి తుంపెరలో మంచు తెమ్మెరలో అన్న మాలిన్యము, అంటే అంతకన్నా ముందు మంచు కురుస్తూ ఉంటే కూడా చంద్రోదయం అవుతూ ఉంటే ఆ మంచు కరిగిపోతూ ఉన్నట్టుగా, మహాగ్రహము ఆ సూర్యగ్రహము ఎప్పుడైతే దాని కిరణాలు ఈ చంద్ర మండలం పైన పడేసరికి అవి పూర్తిగా ఆక్రమించుకోవడంతో ఈ చంద్రుడులోని చీకట్లన్న పంకము పూర్తిగా వినష్టమై పూర్ణంగా పరిపూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్న చంద్రుడు ఆ విధంగా రాజిల్లుతున్నాడు. పైగా ప్రకాశమన్న లక్ష్మీ కళలతో, ప్రకాశమన్న లక్ష్మి ఆ కళ ఆశ్రయించి ఉండడం చేత నిర్మలమైన అంకము, ఏదో ఒక చంద్రుడి పైన మచ్చ ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్తారు. అయితే ఇప్పుడు ఎంతగా ప్రకాశిస్తుందంటే ఆ చంద్రుడు, దానిపైన ఉన్న మచ్చ కూడా ఇప్పుడు ప్రకాశమానమై ఉన్నది. ఆ విధంగా చంద్ర భగవానుడు రాజిల్లుతూ ఉన్నాడు. శిలాతలం ప్రాప్య యదా మృగేంద్రః మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథా ప్రకాశః విరరాజ చంద్రః. యథా ఏ విధంగానైతే ఒక మృగేంద్రము, ఒక సింహము, మృగాలకు రాజు శిలాతలాన్ని ప్రాప్య ఎప్పుడైతే ఆ అరణ్యంలో ఎత్తైన ప్రదేశంలో పెద్ద బండరాతి పైన నిలబడి ఆ చుట్టూ ఉన్న అడవిని, ఆ అడవిలో ఉన్న మొత్తాన్ని చూస్తూ ఇదంతా నా అధీనంలో ఉన్నది అని ఏ విధంగా ఉంటుందో, ఎంతటి గంభీరంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నదిప్పుడు మన చంద్రుడు. ఆ ఆకాశమన్న శిలాతలం పైకి వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటే ఆ కింద ఉన్న మొత్తము ఆ చంద్రుడి యొక్క చూపుల్లోనే కిరణాలతోటే వ్యాపించబడి దానివల్లే ప్రకాశిస్తూ ఉంటే దాన్ని ఎట్లా చూస్తూ ఉందో, ఒక మృగరాజు, ఒక సింహము
ఆ అడవిని ఎట్లా సింహావలోకనం చేస్తూ ఉంటుందో, అట్లా ఆకాశంలో ఉన్న చంద్రుడు ఈ లోకాన్ని అట్లానే ఆలోకనం చేస్తూ ఉన్నాడు. ఒక గజేంద్రము, ఒక ఏనుగుల రాజు ఏ విధంగానైతే మహారణం ప్రాప్య యుద్ధాన్ని పొంది యుద్ధంలోకి వెళ్ళింది అంటే ఏనుగు ఇంక వెనక ముందో చుట్టుపక్కల ఏది పట్టించుకోదు. ఆ విధంగా ఒక యుద్ధంలోకి వెళ్ళిపోయిన మదపుటేనుగు ఏ విధంగా విజృంభిస్తుందో అట్లా కనిపిస్తూ ఉన్నది మన చంద్రుడిప్పుడు. అట్లానే నరేంద్రః ఒక రాజుగారు రాజ్యం సమాసాద్య రాజ్యాన్ని పొందినప్పుడు ఏ విధంగా రాజిల్లుతాడో అట్లా విరరాజా ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది, రాజిల్లుతూ ఉన్నది. తథా ప్రకాశః ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్న మన చంద్రుడు. ఈ శ్లోకానికి ఇప్పుడు నేను అర్థం చెప్తూ ఉంటే నాకు ఇంకొకటి కూడా గుర్తుకొచ్చింది. నేను అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల కింద మొదటిసారి సుందరకాండకు అర్థం చెప్తూ ఉన్నప్పుడు చాలా చదువుకుంటూ ఉన్న సమయంలో నోట్స్ రాసుకుంటున్న సమయంలో ఒక చోట ఈ పద్యానికి మనకన్నా ముందు వీటి గురించి భావన చేస్తూ ఉన్నవాళ్ళు భావన చేసి రాసిందొకటి చూశాను. అది అక్కడ గూడా చెప్పినట్టు గుర్తున్నది. మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తున్నది. ఇక్కడ గూడా చూసుకుందాము. ఈ పద్యము రామచంద్రుడి గురించే చెప్పినట్టుగా ఉన్నది అని వాళ్ళు భావన చేసి మనకు వివరణ ఇచ్చారక్కడ. ఏమున్నది అంటే నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెనక్కి వెళ్లి దాన్ని చూడలేదు. కానీ అక్కడ చదివినట్టుగా గుర్తున్నది. ఇప్పుడు నా భావనతో పాటు కలిపి వాళ్ళు ఏమి ఆలోచన చేసుకున్నారో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నారు అంటే ఒక మృగరాజు ఉన్నట్టున్నారు. ఆయన శిలాతలం ప్రాప్య అక్కడ మన సుగ్రీవుడి దగ్గర ఆ కొండల పైన వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హనుమంతుడు సీత జాడ తెలుసుకుని వెనక్కి వెళ్లి చెప్పగానే ఆయన గజేంద్రుడిలాగా విజృంభిస్తారు. ఇంకా రణంలోకి ఆ మహారణము, మహాయుద్ధంలోకి ప్రవేశిస్తారు. శత్రువులను జయించి ఆయన తిరిగి మళ్ళీ నరేంద్రుడై, రాజా రాముడై, రాజ్యాన్ని సమాసాద్య పొంది, ఆయన రామచంద్రమూర్తి అటువంటి ప్రకాశంతో రాజిల్లుతారు. కాబట్టి ఇంక జరగబోతూ ఉన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అని భావన చేసి చెప్పారు పెద్దవారు. వారికి నమస్కారము. దాన్ని మనం ఇంకా కొంచెం కూడా ముందుకు తీసుకుని వెళ్లి ఆలోచన చేసుకుందాము. ఆత్మపరంగా చూసుకుందాము. ఇప్పుడు ఆయన శిలాతలం వరకొచ్చారాయన. మృగేంద్రుడు ఆ కింద ఉన్న అరణ్యాన్ని పైనుంచి చూస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ జగత్ దేహ ప్రాణ మనోబుద్ధులు వాటన్నింటినీ కూడా వాటి పైనుంచి ఆయన ఉదాసీనంగా, ఆసీనంగా చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ సమయం రాగానే ఆయన యుద్ధం ప్రారంభిస్తారు. ఆ అంతఃశత్రువుల్ని సమూలంగా నశింపచేసి ఆత్మ సామ్రాజ్యాన్ని ఆత్మ సామ్రాజ్యము అని మన తైత్తిరీయోపనిషత్తు కూడా చెప్తుంది. సామ్రాజ్యాన్ని పొందుతాడు. అటువంటి సాధకుడు ఆత్మను చేరుతాడు. ఆత్మ తెలుసుకున్నవాడు అదే అయిపోతాడు. బ్రహ్మను తెలుసుకున్నవాడు అదే అవుతాడు అని ఆత్మ సామ్రాజ్యం గురించి చెప్పారు. అటువంటి ఆత్మ సామ్రాజ్యానికి ఆయన రాజయ్యి ప్రకాశిస్తారు అని కూడా దాన్ని మనము ఆధ్యాత్మికంగా భావన చేయవచ్చు. ప్రకాశ చంద్రోదయ నష్ట దోషః ప్రవృత్త రక్షః పిసితాస దోషః రామాభిరామాయీరిత చిత్త దోషః స్వర్గ ప్రకాశః భగవాన్ ప్రదోషః. చంద్రుడి యొక్క ప్రకాశంతో అంతగా ప్రకాశిస్తున్న చంద్రోదయం జరుగుతూ ఉంటే దానివల్ల దోషము అంటే చీకట్లు నష్టమైపోతూ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాడు చంద్రుడు. అయితే అదే సమయంలో చంద్రోదయం అయినప్పుడు ప్రకాశం వ్యాపిస్తూ ఉంటే చీకట్లు
నశించిపోవచ్చు. అదే సమయంలో ఇంకొకటి గూడా జరగొచ్చు. కొంచెం చంద్రుడి వెన్నెలలో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి, రాక్షసులు గూడా వాళ్ళ ప్రవృత్తులు మొదలుపెట్టొచ్చు. పిసితాసనులు అంటే మాంసఖండాలు తినేవాళ్ళు అన్నట్లా చెప్తారు. రాక్షసులు అని. అదిగో వాళ్ళు మళ్ళీ ప్రవర్తించడం అన్న దోషం గూడా బయలుదేరొచ్చు అని ఒక అర్థము. ఆధ్యాత్మికంగా చూస్తే పిసితాసనము అంటే పిన్సతి అవయవీ భవతీతి అని అవయవాలతో కూడి ఉండడము. అటువంటి దోషం ఏదున్నదో భాగాలతో ఉండి, ఖండాలుగా ఉండి ఏవో రక్షించుకోవాలి, సాధించుకోవాలి అనుకుంటూ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు గూడా ప్రవర్తించడం అప్పుడు చేస్తూ ఉంటారు. అందరూ చీకట్లోనే ప్రవర్తిస్తూ ఉన్నారు. అందరూ ప్రతి వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. మన మాండూక్యం చెప్పినట్టు. ఈ చీకట్లో ఉండి కర్మల్లో ప్రవర్తిస్తూ రాక్షసులమై ఉండొచ్చు. ఆ దోషంతో ఉండొచ్చు. లేదా ఈ చీకట్లోనే ఉండి కూడా ఇదిగో ఆత్మచంద్రోదయము, రామచంద్రోదయం జరుగుతూ ఉంటే ఆ ప్రకాశంలో మనలోని ఈ చీకట్లు తమస్సు, అజ్ఞానము తొలగిపోవచ్చు కూడా. మనం ఇక్కడ కూర్చుని ఈ కలలోనే, ఈ నిద్రలోనే జాగృత అవస్థ అంటాము, స్వప్నావస్థ అంటాము, సుషుప్తి అవస్థ అంటాము. ఏ అవస్థ అయినా సరే నిద్రే. జాగృత అవస్థ గూడా నిద్రే. ఇప్పుడు ఈ నిద్రావస్థలో ఉంటే ఉన్నాము. ఈ నిద్రలో నుంచి మెలకువ రావడం కోసం మనము ఆ సూర్యోదయం కోసము ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈ రాత్రైతే గడవాలి గదా! ఈ కల అయితే నడవాలి గదా! ఈ కల జరుగుతూ ఉన్న సమయంలో కూడా ఆత్మ గురించిన విచారణ చేస్తూ ఉన్నప్పుడు లోపల జ్ఞాన ప్రకాశము అజ్ఞానాన్ని తప్పకుండా నశింపచేస్తూనే ఉంటుంది. లేదా ఆ లోపల కలుగుతూ ఉన్న జ్ఞానాన్ని పెట్టుకుని ప్రపంచంలో కర్మలు చేస్తూ కూడా ఉండడం అన్న దోషము పెరుగుతూ ఉండొచ్చు కూడా. అటువంటి ప్రవృత్తి కూడా ఉండొచ్చు. లేదా ఇంకో రకంగా చూద్దాము. మళ్ళీ ప్రవృత్తి, నివృత్తి మార్గాలు ఈ 2 పాదాల్లో చూపించారు. ఇక్కడ మొదటి పాదంలో నివృత్తి మార్గం చూపించి, ఇక్కడ ప్రవృత్తి మార్గం చూపించారు. మళ్ళీ ఇక్కడ ప్రవృత్తి చూపిస్తారు, ఇక్కడ నివృత్తి చూపిస్తారు. రామ అభిరామ ఈరిత చిత్తదోషః. రామాభిరామాలు అందమైన స్త్రీలు, పురుషులు అభిరామంగా ముద్దు ముద్దుగా చెప్పుకునే ఈరితము, మాట్లాడుకునే మాటల వల్ల చిత్తదోషము, మనసులో మోహము కూడా వ్యాపించొచ్చు. చంద్రోదయం అవుతూ ఉంటే చంద్రుడిని చూసుకుంటూ ఎన్నెన్ని సినిమా పాటలున్నాయి. స్త్రీ పురుషులు ఆ చంద్రోదయం సమయంలో చల్లటి వెన్నెల్లో, పిల్ల గాలులలో మల్లె పువ్వులతో అనుకుంటూ రకరకాల పద్యాలు కట్టుకుని, పాటలన్నీ పాడుకుని, ముద్దు ముద్దుగా మాటలన్నీ చెప్పుకుని, మనసులో మోహాలన్నీ పెంచుకుని, చిత్తంలో దోషాలన్నీ ఇంకా ముదిరే విధంగా కూడా ప్రవృత్తిలో ఉండొచ్చు. లేదా స్వర్గ ప్రకాశము, ఆత్మ ప్రకాశం కూడా కలగొచ్చు. ఈ విధంగా ప్రదోషం ఉంటుంది. ప్రదోషము భగవాన్ ప్రదోషః అని చెప్తున్నారు. దాన్ని చీకట్లను తిట్టుకోవడానికి వీల్లేదు. ప్రదోష కాలంలో ప్రకాశం ఉంటుంది. అయితే ఆ ప్రకాశంలో ప్రవృత్తిలో ఉన్నామా మనం, ప్రపంచంలోని వృత్తుల్లో, కర్మల్లో ఉన్నామా, ప్రపంచంలోని కోరికలతో, మోహాలతో ఉన్నామా, ఆ ప్రకాశంలో కూడా ఆత్మ గురించిన ఎరుకతో మెలుకుని ఉన్నామా అన్నది మన పైన ఆధారపడి ఉంటుంది. చీకటి దోషమేమీ లేదు. ప్రదోషం దోషం లేదు. చంద్రుడి దోషము లేదు. కాబట్టి భగవాన్ చంద్రః, భగవాన్ ప్రదోషః అని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. అంతటి ఉదారమైన మన గురువుగారికి వాల్మీకి మహర్షికి నమస్కారము. తంత్రీస్వనాః కన్నసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తంచరాః చాపి తథా ప్రవృత్తాః విహర్తుం అత్యద్భుత రౌద్ర వృత్తాః. ఇంకా మన హనుమంతుల వారు అక్కడంతా వెతుకుతూ ఒక ఇంటి పైనుంచి, ఒక ఇంటి పైనుంచి, ఒక ఉద్యానవనంలో నుంచి, ఒక పెరట్లో నుంచి, ఒక
లోగిల్లో నుంచి మళ్ళీ ఇంటి మేడపై నుంచి, పక్కింట్లో నుంచి అట్లా వెళ్తూ ఉన్నారు గదా! ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వింటూ ఉన్నారు. ఒక్కొక్కటి చూస్తూ ఉన్నారు. ఆయన ఏమి చూస్తూ ఉన్నారు, ఏం వింటూ ఉన్నారు అన్నది ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. కొన్నిళ్ళల్లో కన్న సుఖంగా, చెవులకు చాలా సుఖంగా ఉన్న తంత్రీ స్వనాలు, వీణానాదాలు మొదలైనవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆయన అవి వింటూ వెళ్తూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్లల్లో నార్యః స్త్రీలు సువృత్తాః చక్కటి వృత్తి కలిగిన వాళ్ళు, చక్కటి నడవడి కలిగిన వాళ్ళు, చాలా అందంగా ఉన్నవాళ్ళు, పైగా పతులతో కూడి సువృత్త వాళ్ళను అల్లుకుని స్వపంతి పడుకుని ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. భార్యాభర్తలు పడుకుని ఉంటే చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారాయన. నక్తంచరాః చాపి నక్తంచరులున్నారు. రాత్రిపూట చరించేవాళ్ళు. అదిగో తథా ఇంక వాళ్ళు ఆ విధంగా అద్భుత రౌద్ర వృత్తాః అద్భుతమైన రౌద్రమైన కర్మల్లో ప్రవర్తించేవాళ్ళు. ఆ విధంగా అప్పుడు ప్రవర్తిస్తూ ప్రవృత్తాః ఆ ప్రవృత్తిలో ఉండి విహర్తుం ఇంక బయట తిరగడానికి వీళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. కొంతమంది రాత్రిపూట అటట తిరిగొద్దామని బయలుదేరుతూ ఉన్నారు. కొంతమంది పడుకున్నారు. కొంతమంది ఏవో పాటలు పాడుకుంటూ, సంగీత వాయిద్యాలన్నీ వాయించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నారు మన హనుమంతుల వారు. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వ భద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ సహ కపిక్కులాని. మన సహ కపిః హనుమంతుల వారు కులాని అక్కడ కులాలను, ఇళ్లను చూస్తూ వెళ్తూ ఉన్నారు. కుటుంబాలు. అక్కడక్కడ ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయి అంటే, మత్త ప్రమత్తాని సమాకులాని మత్తెక్కి అప్రమత్తంగా లేకుండా ప్రమత్తంగా ఉన్న ఏదో గుంపులు గుంపులుగా ఉండి ఏదో పాడుకుంటూ, ఆడుకుంటూ, తింటూ ఉన్నవాళ్ళు. అక్కడక్కడ రథ, అశ్వ, భద్ర ఆసన సంకులాని రథాలు, అశ్వాలు, భద్రాసనాలు వాటన్నిటితో నిండి ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలు. వీరశ్రియా చాపి సమాకులాని వీర్యమన్న ఐశ్వర్యంతో నిండి ఉన్నవాళ్ళు. వీళ్ళందరితో కూడి ఆ ఇళ్ళన్నీ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్‌ని చూస్తూ వెళ్తూ ఉన్నారు మన ధీమంతుడు హనుమంతుడు. పరస్పరంచ అధికమాక్షిపంతి భుజాంశ్చ పీనాన్ అధినిక్షిపంతి మత్త ప్రలాపాన్ అధికం క్షిపంతి మత్తాని చ అన్యోన్యం అధిక్షిపంతి. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఇళ్లలో పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు అధికమాక్షిపంతి ఎక్కువగా జోకులన్నీ వేసుకుంటూ పరిహాసాలు ఆడుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో పీనాన్ భుజాన్ బలంగా ఉన్న భుజాలను అధినిక్షిపంతి చరుచుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో మత్త ప్రలాపాన్ అధికం క్షిపంతి ఏదో తాగి మత్తెక్కి ఏవో ప్రేలాపనలన్నీ విసురుతూ ఉన్నారు. ఏవో మాటలన్నీ విసురుతూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో మత్త అని మదించి మత్తెక్కి అన్యోన్యం ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు అధిక్షిపంతి ఆక్షేపించుకుంటూ నిందించుకుంటూ ఉన్నారు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. కొన్ని కొన్ని ఇళ్లలో రాక్షసులు వాళ్ళ వక్షస్థలాలను విరుచుకుంటూ, ఒళ్ళు విరుచుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నో, నడుచుకుంటున్నో పోతున్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో కొంతమంది గాత్రాణి కాంతాసు విక్షిపంతి వాళ్ళ శరీరాల్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్రియుల పైన పడేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రియుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు అదే పనిగా పడి. కొన్ని కొన్ని ఇళ్లలో విచిత్రమైన రూపాలన్నింటినీ చూపిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో దృఢమైన ధనుస్సులను వాటిని ఏదో నారి సారించి ఎక్కుపెడుతూ ఏంటో చేస్తూ ఉన్నారు. దదర్శ కాంతాః చ సమాలభంత్యః తథా అపరాః తత్ర పునః స్వపంత్యః సురూపవక్త్రాః చ తథా హసంత్యః క్రుద్ధాః పరాః చాపి వినిశ్వసంత్యః. కొన్ని కొన్ని ఇళ్లలో స్త్రీ పురుషులు వాళ్ళ ప్రియులను
గట్టిగా ఆలింగనం చేసుకుని పడుకుని ఉన్నారు. లేదా కొన్ని కొన్ని ఇళ్లలో కాంతలు సమాలంబనము శరీరాలకు మంచి గంధాలవన్నీ రాసుకుంటూ ఉన్నారు. అట్లానే అపరాహ ఇంక వేరే స్త్రీలు కొన్నిళ్ళల్లో పునః మళ్ళీ స్వపంత్యః పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అట్లానే ఇంక కొన్ని ఇళ్లలో సురూప వక్త్రాహ చక్కటి అందమైన రూపంతో, చక్కటి అందమైన ముఖంతో ఉన్న స్త్రీలు హసంత్యః నవ్వుతూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో స్త్రీలు క్రుద్ధాహ కోపంతో పరాహ చాపి బాగా అలిగి వినిశ్వసంత్యః ప్రియుల కోసము, వాళ్ళ భర్తల కోసము దీర్ఘ నిట్టూర్పులన్నీ విడుస్తూ ఉన్నారు. మహాగజైః చాపి తథా నదద్భిః సుభూజితైః చాపి తథా సుసద్భిః రరాజ వీరైః చ వినిశ్వసద్భిః హ్రదః భుజంగైః ఇవ నిశ్వసద్భిః. అక్కడ ఎట్లా ఉన్నది అంటే, ఆ సమయంలో ఆ లంకా నగరంలోని అంతఃపురంలోని భవంతులలో పరిస్థితి అంటే, మహాగజైః నదద్భిః ఆ రాత్రి పూట ప్రదోష కాలంలో చీకట్లు ముసురుకుంటూ ఉన్న సమయంలో, చంద్రోదయం సమయంలో మదించిన ఏనుగులు ఏవో అరుస్తూ ఉన్నాయి, గీంకారాలు చేస్తూ ఉన్నాయి. అట్లానే తథా సుసద్భిః సుష్టుగా సత్పురుషులు ఉన్న ఇళ్లలో పూజలన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పూజింపబడుతూ ఉన్నారు. అట్లానే వీరులు ఏదో భుజంగాలు పాములు బుసగొడుతూ ఉన్నట్టు వీళ్ళు ఎక్సర్‌సైజులు చేస్తున్నారో ఏంటో మరి. ఊపిర్లన్నీ వేగంగా విడుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏదో ఒక హ్రదంలో మడుగులో పాములు బుసగొడుతూ ఉన్నట్టు. ఇక్కడ వీరులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ చేస్తూ ఉన్నారు. సత్పురుషులు పూజింపబడుతూ ఉన్నారు. పూజలన్నీ చేస్తూ ఉన్నారు. గజాలు నాదాలన్నీ చేస్తూ ఉన్నాయి. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధధానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురి యాతుధానాన్. బుద్ధి ప్రధానంగా ఉన్నవాళ్ళు జ్ఞానులు, రుచిరాభిధానాన్ చక్కటి వాక్కులు కలిగిన వాళ్ళు, సంశ్రద్ధదానాన్ చక్కటి శ్రద్ధ కలిగిన వాళ్ళను, జగత ప్రధానాన్ చక్కటి పేరు ప్రతిష్టలు కలిగి ప్రపంచంలో గొప్ప స్థితిలో ఉన్నవాళ్లను, నానా విధానాన్ రకరకాల విధానాల్లో ఉన్నవాళ్లను, రుచిరాభిధానాన్ చక్కటి పేర్లతో వాటితో ఉన్నవాళ్లను, తస్యాంపురి ఆ లంకాపురిలో ఉన్న అంతఃపురంలో ఉన్న యాతుధానాన్ రాక్షసులను మన హనుమంతుల వారు దదర్శ చూస్తూ ఉన్నారు. ననంద దృష్ట్వా సహచ తాన్ స్వరూపాన్ నానాగుణాన్ ఆత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సహ తదా అనురూపాన్ దదర్శ కాంశ్చిచ్చ పునః విరూపాన్. అక్కడ విద్యోతమానాన్ బాగా ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్న వాళ్ళను కూడా ఆయన చూశారు. దానికి అనురూపంగా ఉన్న ఆకారాలతో ఉన్న వాళ్ళను చూశారు. నానాకమైన అనేకమైన సద్గుణాలతో నిండి ఉన్న వాళ్ళని చూశారు. వాళ్ళ గుణాలకు తగినట్టుగానే వేషభాషలతో ఉన్న రూపాలతో ఉన్న వాళ్ళను చూశారు. ఆయన అటువంటి చక్కటి స్వరూపం మంచి ఆకారాలతో వాటితో ఉన్న వాళ్ళను దృష్ట్యా చూసి సహా ఆయన ననందచ ఆనందించారు కూడా. అట్లానే కాంశ్చిశ్చ ఇంక కొంతమందిని పునః మళ్ళీ విరూపాన్ కొంత విరూపంగా ఉన్న వాళ్ళని కూడా దదర్శ చూశారు. తతః వరార్హాః సువిశుద్ధ భావాః తేషాం స్త్రియః తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చ సక్తభావాః దదర్శ తారాః ఇవ సుప్రభావాః. తతః ఇంకా ఆయన వరార్హాః శ్రేష్టమైన వాళ్ళు, గొప్ప పూజనీయులు, సువిశుద్ధ భావాః గొప్ప విశుద్ధమైన అంతఃకరణం కలిగిన వాళ్ళను, వాళ్ళ యొక్క స్త్రీలను, ఇక్కడ ఎవరైతే చక్కటి గుణాలతో గొప్ప
జ్ఞాన ప్రకాశంతో ఉన్నవాళ్ళు అటువంటి రూపాలతో ఉన్న రాక్షసులను చూసి ఎంతో సంతోషించారు గదా! వాళ్ళ భార్యలు కూడా గొప్ప మహానుభావులు, గొప్ప విశుద్ధమైన స్వభావం కలిగిన వాళ్ళు, పూజార్హులు. వాళ్ళని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రియేషు పానేషు చ సక్తభావాః అట్లానే కొంతమంది వాళ్ళ ప్రియులు, వాళ్ళ భర్తలు వాళ్ళ పైన ప్రేమలతో ఉన్నవాళ్ళు. కొంతమంది పానేషు చ పానీయాలు, మద్యం మొదలైనవి మత్తు పదార్థాలు తాగడానికి గూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నవాళ్ళు సక్తభావాః పానీయాలు తాగుతూ ఉన్నవాళ్ళను. తారాః సుప్రభావాః ఇవ గొప్ప ప్రభావం కలిగిన తారకల్లాగా ఉన్న వాళ్ళను ఆయన చూస్తూ వెళ్తూ ఉన్నారు. శ్రియా జ్వలంతీః త్రపయా ఉపగూఢాః నిశీథకాలే రమణోపగూఢాః దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢాః యథా విహంగాః కుసుమోపగూఢాః. శ్రియా జ్వలంతీః ఆ స్త్రీలందరూ గూడా ఆయన ఏ ఏ ఇళ్లలో నుంచి చూస్తూ వెళ్తూ ఉన్నారో ఆ స్త్రీలందరూ గూడా గొప్ప కళలతో ప్రకాశిస్తూ ఉన్నారు. త్రపయ ఉపగూఢాః కొంతమంది మరి పడుకున్నారు. వాళ్ళ భర్తలతో పడుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు నిద్రపోతూ ఉన్నవాళ్ళు కొంతమంది అట్లా కనిపిస్తూ ఉన్నారు గదా! వాళ్ళు త్రపయ సిగ్గుపడుతూ ముడుచుకుని పోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన భవంతుల్లో సీత ఎక్కడుందని చూస్తూ ఆ అంతఃపురాల్లోని భవంతుల్లోని పడక గదుల్లో కూడా వెతుకుతూ వెళ్తూ ఉన్నారు కాబట్టి అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నారాయన. అట్లానే కొంతమంది నిశీధకాలే ఆ రాత్రి పూట నిశీధి సమయంలో రమణోపగూఢాః వాళ్ళ భర్తలను కౌగిలించుకుని పడుకుని నిద్రపోతూ ఉన్నారు. అట్లానే కాశ్చిత్ ప్రమదోపగూఢాః ఇంకా కొంతమంది స్త్రీలు ప్రమత్తతతో ఆవరించబడి ఉన్నారు. వాళ్ళందరూ గూడా కుసుమోపగూఢాః పూలలో దాగి ఉన్న విహంగాలు పక్షుల్లాగా అందంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దదర్శ చూస్తూ వెళ్తూ ఉన్నారు. అన్యాః పునః హర్మ్యతలోపవిష్టాః తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తుః ప్రియాః ధర్మపరాః నివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. అన్యాః ఇంకా కొంతమంది స్త్రీలు ఈయన ఇంక పైన భవంతుల పైన మిద్దెలపై నుంచి అట్లా వెళ్తూ ఉన్నారు. అక్కడ పునః హర్మ్యతలోపవిష్టాః ఆ ఇళ్ళ పైన 7, 8 అంతస్తుల భవంతుల పైన ఉన్న ఏ మిద్దెలుంటాయో అక్కడ కూర్చున్నారు. అక్కడ వాళ్ళు ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తల ఒడిలో ఆనందంగా కూర్చుని ఉన్నవాళ్ళు. భర్తుః ప్రియాః వాళ్ళ భర్తలకు వాళ్ళు ఎంతో ప్రియమైన వాళ్ళు. ధర్మపరాః అందరూ ధర్మపరులు. నివిష్టాః ఆ విధంగా ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ గూడా వాళ్ళు మదనాభివిష్టాః మన్మధుడి చేత ఆవేశింపబడిన వాళ్ళు. వీళ్ళందరినీ మన ధీమాన్ బుద్ధిమంతుడు దదర్శ చూస్తూ వెళ్తూ ఉన్నారు. అప్రావృతాః కాంచన రాజివర్ణాః కాశ్చిత్ పరార్ధ్యాః తపనీయవర్ణాః పునః చ కాశ్చిత్ శశలక్ష్మవర్ణాః కాంతప్రహీణాః రుచిరాంగవర్ణాః. అప్రావృతాః ఏమి దుప్పట్లవి కప్పుకోకుండా పడుకున్న వాళ్ళు. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ దేహాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కాంచన రాజివర్ణాః బంగారు తీగల్లాగా ఉన్నవాళ్ళు కొంతమంది. కాశ్చిత్ కొంతమంది పరార్ధ్యము శ్రేష్టమైన తపనీయ వర్ణము బంగారపు ముద్దల్లాగా ఉన్నవాళ్ళు కొంతమంది. బంగారపు ముద్దల్లాగా కొంతమంది. బంగారు తీగల్లాగా కొంతమంది. కాశ్చిత్ పునః మళ్ళీ ఇంక కొంతమంది శశలక్ష్మ వర్ణాః ఏదో చంద్రుడి కళల్లాగా తెల్లగా ఉన్న దేహాలతో ఉన్నవాళ్ళు కొంతమంది. కాంతప్రహీణాః భర్తలు లేకుండా పడుకుని ఉన్నవాళ్ళు, భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు కొంతమంది. రుచిరాంగ వర్ణాః అందమైన శరీర వర్ణాలతో ఉన్నవాళ్ళు వీళ్ళందరిని చూస్తూ వెళ్తూ ఉన్నారు. తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామాః సుప్రీతియుక్తాః సుమనోభిరామాః గృహేషు హృష్టాః పరమాభిరామాః హరిప్రవీరః సహ దదర్శ రామాః. ఈ రామాః అన్నప్పుడల్లా నాకేం గుర్తొస్తుందంటే
తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా అని మన త్యాగరాజు గారు చెప్పింది జ్ఞాపకం వస్తున్నది. ఆయన ఏం చెప్తారంటే, రామ అంటే ఏమి జెప్తున్నావు నువ్వు? రామచంద్రమూర్తిని గుర్తు చేసుకుంటున్నావా? ఆత్మారాముడిని గుర్తు చేసుకుంటున్నావా? రామ అంటే అందమైన అమ్మాయిల్ని గూడా రామ అంటారు. ఆ రామ అంటున్నావా నువ్వు? ఏమంటున్నావే మనసా? అర్థం తెలుసుకొని అనవే మనసా అని ఆయన చెప్పుకున్నది ఎంత అందమైన భావనో. అట్లానే ఇంకా ఆయన చూస్తూ వెళ్తూ ఉన్నారు గదా! అక్కడ కొంతమంది మనోభిరామాహ మనసులకు అభిరామమై ఎంతో అందంగా ఉన్న స్త్రీలు ప్రియాన్ ప్రాప్య వాళ్ళ భర్తలతో కూడి సుప్రీతియుక్తాః ఎంతో ప్రీతితో కూడి సుమనోభిరామాః పువ్వుల్లాగా అందంగా ఉన్న స్త్రీలందరూ గృహేషు హృష్టాః వాళ్ళ గృహస్థాశ్రమంలో భర్తలతో కూడి వాళ్ళు రమిస్తూ ఎంతో హర్షంతో సంతోషిస్తూ ఉన్నవాళ్ళు పరమాభిరామాః ఎంతో అభిరామంగా ఉన్నవాళ్ళు రమాః అందమైన స్త్రీలను మన హరిప్రవీరుడు ఆయన దదర్శ చూస్తూ వెళ్తూ ఉన్నారు. చంద్రప్రకాశాః చ హి వక్త్రమాలాః వక్రాక్షి పక్ష్మాః చ సునేత్రమాలాః విభూషణానాం చ దదర్శమాలాః శతహృదానామివ చారుమాలాః. కొంతమంది చంద్రప్రకాశంలాగా ఉన్నారు. వాళ్ళ ముఖముల వరుసలు చంద్రుళ్ళ ప్రకాశంలాగా ఉన్నాయిట. కొంతమంది వక్రము కొంచెం వంపు తిరిగి ఉన్న అందమైన కంటి రెప్పలతో, అందమైన కన్నులతో, ఆ వరసలతో ఉన్నారు. ఇంక ఎంతమందిని చూస్తూ వెళ్ళిపోతున్నారు. వరసలు వరసలుగా ఎన్నో ముఖాలు, ఎన్నో కన్నులు, ఎన్నో కళ్ళు తెరుచుకునున్నారు, మూసుకునున్నారు. రకరకాలుగా చూసుకుంటూ వరసబెట్టి చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారాయన. అట్లానే దదర్శ చూస్తూ ఉన్నారాయన. విభూషణానాం మాలాహ ఎన్ని ఆభరణాలు చూసారో. ఎన్ని రకాల స్త్రీలు, ఎన్ని రకాల ఆభరణాలు, ఎన్ని వేసుకున్నారో అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారాయన వరసబెట్టి. శతహృదానాం చారుమాలాహ ఇవ. ఏదో శతహృదాలంటే మెరుపుతీగలు. మెరుపుతీగలు జిగేల్ జిగేల్‌మని తళుక్ తళుక్కుమని మెరుస్తూ ఉన్నట్టుగా ఈ ఆభరణాలన్నీ మెరుస్తూ ఉన్నాయి. వాటన్నిటిని వరసబెట్టి చూస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారాయన. కానీ నతు ఏవ సీతాం పరమాభిజాతాం పధిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లాం ఇవ సాధుజాతాం దదర్శ తన్వీం మనసా అభిజాతాం. ఇంతమందిని చూసారాయన వరసబెట్టి ఎంతమందిని చూసారో, ఎన్ని ముఖాలు చూసారో, ఎన్ని కళ్ళు చూసారో, ఎన్ని కాళ్ళు చూసారో, ఎన్ని చేతులు, ఎన్ని ఆభరణాలు, ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని ప్రదేశాల్లో ఎంతమంది కనిపిస్తే అంతమందిని చూసారు గానీ నతుయేవా సీత మాత్రము కనపడలేదు. పరమాభిజాతాం అంత గొప్ప జన్మ ఆమెది. అంత గొప్పగా జన్మించింది. ఆమె రాజకులే ప్రజాతాం. రాజకులంలో జన్మించింది ఆమె. రాకుమారి అయి ఉన్నది. పధిస్థితే ఆమె ధర్మ మార్గంలోనే ఉన్నది. ప్రఫుల్లాం లతాం ఇవ చక్కగా పుష్పించిన తీగను ఎంత జాగ్రత్తగా పెంచుతారో అంత జాగ్రత్తగా పెంచుతూ ఉంటే ఆ విధంగా సాధు జాతాం పెరుగుతూ ఉన్నది. ఆమె ఎటువంటి గొప్ప జన్మ తీసుకున్నది. ఎటువంటి ధర్మ మార్గంలో ఉన్నది. ఎటువంటి రాజకులంలో జన్మించింది. ఎటువంటి సుకుమారిగా ఆమె పెరుగుతూ వచ్చింది. ఎటువంటి తన్వి అంత సుకుమారి. మనసా అభిజాతం. అభిజాతం అంటే పూజనీయము అని అర్థము. మనసులో ఆమె గురించిన జ్ఞాపకం కలిగితేనే ఆమె పూజింపబడవలసినది. అటువంటి పూజనీయురాలు. మనసా పూజనీయురాలు. ఆమె మాత్రం నతు ఏవ దదర్శ ఆమెను చూడలేకపోయారు. ఆమె కనపడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుః మనః శ్రీమత్ అనుప్రవిష్టాం స్త్రీభ్యః వరాభ్యః చ సదా విశిష్టాం. సనాతనే వర్త్మని సన్నివిష్టాం సనాతనమైన ధర్మ మార్గంలో స్థిరంగా నిలబడి ఉన్నది. రామేక్షణాం రాముణ్ణే చూస్తూ ఉన్నది ఆమె మనసులో అని ఒక అర్థము.
అందమైన చూపులతో ఉన్నది అని అర్థం. రామము అంటే అందమైన చూపులతో ఉన్నది. ఆ చూపంతా రాముడి పైనే పెట్టుకుని ఉన్నది. అటువంటి ఆమె కోసం ఆయన చూస్తున్నారు. ఆమె కనపడలేదు. ఆమె ఎటువంటి స్థితిలో ఉండి ఉండొచ్చు అని ఇక్కడి నుంచి ఆయన రకరకాలుగా భావన చేస్తూ ఉంటారు. రాముడి మీదే మనసంతా పెట్టుకుని ఉన్నది. ఆయన్నే చూస్తూ ఉన్నది. ఆయన లేకుండా ఉన్నది గాబట్టి ఇప్పుడు ఒకవేళ మదనాభివిష్టం మన్మథ బాధతో భర్త కావాలి అని కోరికతో ఉన్నదా ఇప్పుడు? భర్తుహు శ్రీమంతమైన తన భర్త యొక్క మనసులో ప్రవేశించి ఉన్న ఆమె సదా ఎల్లప్పుడూ వరాభ్యః స్త్రీభ్యః శ్రేష్టమైన స్త్రీల్లో విశిష్టాం ఎంతో విశిష్టమై ఉన్నది. ఆమె ఇప్పుడు భర్త కోసం ఎదురు చూస్తూ దిగులుతో ఉన్నదా? ఉష్ణార్దితాం సానుసృత అస్రకంఠీం పురా వరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం వనే అప్రవృత్తాం ఇవ నీలకంఠీం. ఉష్ణార్దితాం వేడి నిట్టూర్పులతో ఉన్నదా ఆమె? తాపాలతో తపించిపోతూ ఉన్నదా? సానుసృత అస్రకంఠీం, అస్రములు అంటే కన్నీళ్ళు. సానుసృతం అంటే ఇంకా ఆగకుండా ధారాపాతంగా కన్నీళ్లు గారుతూ ఉంటే, గొంతు గూడా బొంగురుపోతూ ఉన్నదా? అటువంటి స్థితిలో ఉండి ఉండొచ్చా ఇప్పుడామె? ఇంతకన్నా ముందు వరార్హోత్తమ శ్రేష్టమైన, ఉత్తమమైన నిష్కలతో అంటే బంగారు కాసులతో చేసిన హారాలను మెడలో ధరించింది. ఇప్పుడు కన్నీళ్లను ధరిస్తూ ఉన్నదా? ఎట్లా ఉన్నదో ఇప్పుడామె? సుజాత పక్ష్మం చక్కటి అందమైన కనురెప్పలతో ఉన్నది. అభిరక్త కంఠీం అందమైన వాక్కులతో ఉన్నదా? అందమైన కన్నులతో ఉన్నదా? అభిరక్త కంఠి అంటే అందమైన మాటలతో ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉన్నదో? ఏదో వనంలో, అడవిలో నీలకంఠి ఒక నెమలి అప్రవృత్తం ఇంకా నాట్యాలన్నీ ఆపేసి దిగులుతో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండి ఉండొచ్చా? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. ఏదో ఒక చంద్రరేఖ సన్నటి నెలవంక కనిపించకుండా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా నా కళ్ళకు సీత కనిపించకుండా ఉన్నదే అని చూస్తూ వెళ్తూ ఉన్నారు. పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం ఏదో బంగారు తీగ దుమ్ముగొట్టుకుని పోయినట్టుగా ఉండి ఉండొచ్చా? చంద్రరేఖ కృశించిపోయినట్టుగా కనిపించకుండా మరీ అంత చిక్కిపోయి ఉండొచ్చా? లేదా ఏదో ఒక బాణరేఖ బాణము గుచ్చుకుంటే దానివల్ల క్షతగాత్రము దేహానికి దెబ్బ తగిలితే దానివల్ల ప్రరూఢంగా మిగిలిపోయిన మచ్చలాగా ఏదో దెబ్బ తగిలి ఆ మచ్చ మిగిలిపోతే ఆ విధంగా అంత బాధాకరంగా చూడ్డానికి కష్టంగా ఉండి ఉండొచ్చా? లేదా వాయువు చెదరగొడితే మేఘరాశి అటు ఇటు చెల్లాచెదరైపోయినట్టు మనసంతా చెదిరిపోయి దుఃఖంతో ఉండి ఉండొచ్చా? అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎట్లా వెతకాలి? వీళ్ళందరూ కొంతమంది సుఖంగా ఉన్నారు. కొంతమంది తాగుతూ ఉన్నారు. కొంతమంది పాడుతూ ఉన్నారు. కొంతమంది భర్తలతో పడుకునున్నారు. కొంతమంది ఒక్కళ్ళే ఉన్నారు. కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏడుస్తున్న వాళ్ళెవరు కనిపించట్లేదే. ఆమె దిగులుతో, ఏడుస్తూ, దుఃఖిస్తూ, ముడుచుకుని పోయి, బాధపడుతూ ఉండి ఉండొచ్చా? ఎట్లా ఉండిండొచ్చు? ఎక్కడ వెతికితే కనిపిస్తుంది అని ఆయన ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నారు. సీతాం అపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతః చిరస్య ప్లవంగమః మందహైవ అచిరస్య. మన ప్లవంగముల వారు ఎగురుతూ దూకుతూ వెళ్తూ ఉన్నారు. ఇంటిపై నుంచి ఇంటిపై నుంచి. సీతాం అపశ్యన్ సీతను మాత్రం చూడలేకుండా ఉన్నారు. సీత ఎవరు? ఆ వదతాం వరుడు
మాట్లాడే వాళ్ళలో శ్రేష్టమైన వాడు. ఎట్లా మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఏమి అని తెలిసినవాడు. హితము, ప్రియము, సత్యము అయిన వాక్కు మాత్రమే మాట్లాడేవాడు రామచంద్రుడు. ఆయన ఆ మనుజేశ్వరుడు రాజుగారు ఆయన భార్య కనిపించట్లేదు. దాంతో ఎంతసేపు, ఎంత కాలము, ఎంత వెతికినా గూడా చిరకాలం వెతికితే గూడా అప్పటినుంచి వెతుకుతుంటే గూడా దొరక్కపోయేసరికి, కనిపించకపోయేసరికి దుఃఖాభిభూతః దుఃఖంతో ఆయన హృదయమంతా దెబ్బతింటూ ఉంటే, అచిరస్య కొంతసేపు ఇంకా వెతికి ఇక్కడెక్కడ కనిపించేట్టు లేదు. ఆమె ఎట్లా ఉంటుంది అని ఈయన భావన చేస్తున్నాడో అటువంటి వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదిక్కడ. అందుకని ఆయన అచిరకాలం కొంచెం సేపు ఆగి మందహైవ దిక్కుతోచకుండా ఆలోచనలో పడ్డారు మన హనుమంతుల వారు. తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని తర్వాత సరిగ్గా చదువుతూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.